బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 6 గ్యారంటీల్లో ప్రధానమైనది మహిళలకు 2000 రూపాయలు జమ చేస్తాను అనే పథకం. దానికి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక రాబోయే ఎన్నికలే టార్గెట్ గా వ్యూహాలు రచిస్తున్నారు ఇప్పటి నుంచే సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు అని రాజకీయ వర్గాల్లో గుసగుసలాడుతున్నారు. ప్రజల మద్దతుతో మరోసారి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తెప్పించేందుకు అవసరమైన చర్యలు 3 ఏళ్ల ముందు నుంచి ప్రారంభించారు అని టాక్ వినిపిస్తుంది. ప్రధానమైన పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఇక గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అంతే తప్ప ఇప్పట్లో ఇక ఎటువంటి ఎన్నికలు లేవు. ఒకవేళ వస్తే మాత్రం 2 ఉప ఎన్నికలు, స్పీకర్ అనర్హత పిటిషన్పై తుది తీర్పు చెబితే వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఈసారి ఎన్నికలు వస్తే ఎలా ఎదుర్కోవాలి, మళ్ళీ ఇంకొకసారి ఏ విధంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారట. 2029లో ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయి అని పదే చెబుతున్నారు కేంద్రం నుంచి పెద్దలు. ఆయన లెక్కల ప్రకారం ఒకవేళ జరిగిన 2029 సంవత్సరానికి గాను తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండదు. అంటే సాధారణ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంటుంది అని అంటున్నారు. అయినా సరే ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలి అన్న ఉద్దేశంలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానంగా మహిళా ఓటర్ల బ్యాంకుపై ఆయన కన్నేసినట్టుగా తెలుస్తోంది. మహిళలకు అత్యధికంగా వెన్నుదన్నుగా నిలిస్తే తప్ప అధికారంలోకి రావడం సాధ్యం కాదు అని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. అందుకే మహాలక్ష్మి పథకం కింద ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలి అని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహిళలకు 2500 రూపాయలు అందుబాటులో ప్రధానమైన ఆ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. నెలకు 2500 రూపాయలు ఇస్తాము అని ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. హామీ ఇచ్చినట్టు 2.5 ఏళ్ల అవుతున్నా కూడా అమలు చేయడం లేదు అన్న అసంతృప్తిలో ప్రస్తుత మహిళ ఉన్నట్లుగా రేవంత్ రెడ్డికి సమాచారం అందింది. దీంతో మహిళలకు ఎట్టి పరిస్థితుల్లో నగదు జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పథకం కింద అర్హులు ఎంతమంది అన్న దాని మీద లెక్కలు తేల్చాలి అని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టుగా సమాచారం. విధి విధానాలు కూడా నిర్ణయించాలి అని కోరినట్టుగా తెలుస్తోంది. ఇక తెలుపు రంగు కార్డు ఉన్న నిరుపేద మహిళలకు మాత్రమే ఈ పథకం కింద అర్హులుగా గుర్తించి వారికి అమలు చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ ఏడాదిలో ఖచ్చితంగా మహిళలకు 2500 జమ చేస్తాము అన్న హామీని నిలబెట్టుకొని మరొకసారి రాబోయే భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నట్లుగా సమాచారం.